ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంగమ ప్రియమైన బిడ్డలారా, మరొక కాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకున్న ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశ్వరుని బంగారు పాదాలకు లెక్కలైన వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల సాటిని కాచి కాపాడి సంరక్షించలేవు. మరొక కాల సమయం సజ్జ లేఖనించే ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యంలో నాతో మాతో మాట్లాడి మీరే మహిమ గంతా ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని సంగమ ప్రియమైన బిడ్డలారా, నిర్గమకు ఏర్పాటు చేసిన దేవుని వాక్య భాగం అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 7వ వచనాలు ధ్యానం తీసుకున్నాము. అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 7వ వచనంలో ఈ విధంగా రాయబడినవి. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడవు కమ్ము. పౌలు తిమోతికి పత్రిక రాస్తూ క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడవు కమ్ము అంటున్నాడు. అంటే దేవుని యొక్క బలాన్ని, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క కృపను కలిగి ఉండు అనే మాటని ఇక్కడ పౌలు తిమోతికి చెప్తున్నాడు. అంటే కుమారునిగా సంబోధిస్తూ తండ్రి బాధ్యత కలిగిన వాడిగా పౌలు అక్కడ తిమోతితో మాట్లాడుతున్నాడు. అంటే ఎటువంటి ప్రేమను తాను దేవుని వద్ద నుండి పొందుకున్నాడో ఆ ప్రేమను తిమోతి పట్ల పౌలు కలిగి ఉండి ఈ మాటలను అంటున్నాడు. నా కుమారుడా, క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడు కమ్ము అంటున్నాడు. కాబట్టి క్రీస్తుని బట్టే బలవంతులం కావాలి, క్రీస్తుని బట్టే సమస్తాన్ని పొందుకోవాలి, క్రీస్తుని బట్టే అన్నీ కూడా సమకూర్చబడతాయి. అంటే తాను ప్రభువుని బట్టి ఏ విధంగా పరిశుద్ధాత్మలో నడిపింపబడుతున్నాడో పౌలు ఆ విషయాలను ఇక్కడ తిమోతి చెప్తున్నాడు. అందుకే అంటాడు, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుష్యులకు అప్పగింపము అంటున్నాడు. అంటే దేవుని వాక్యములో, ప్రార్థనలో, విశ్వాసములో సామర్థ్యత అంటే పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి ఏ విధంగా తాను జీవించాలో, ప్రవర్తించాలో ఇక్కడ తిమోతికి పౌలు అంటున్నాడు, నీవు అనేక సాక్షులు ఎదుగుతా అంటున్నాడు. అంటే మంచి సాక్షి జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఆ సాక్షి జీవితం ఎలాంటిదై ఉండాలంటున్నాడు, నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు అంటాడు. అంటే ఇప్పుడు పౌలు ఏదైతే తెలియజేశాడో ఆ పౌలు యొక్క పత్రికల ద్వారా, పౌలు యొక్క బోధనను బట్టి, క్రీస్తుని గురించి పౌలు చెప్పిన విషయాలను బట్టి నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుష్యులకు అప్పగింపము అంటాడు. ఆ సామర్థ్యత అంటే ఏంటి? వాక్యానుసారంగా, వాక్య సంబంధంగా విశ్వాసములో నీవు కొనసాగాలి, ఆత్మ నడిపింపుని కలిగి నీ ఉండాలి. ఇది దేవుని యొక్క చిత్తమైనది, ఉద్దేశమైనది అనే విషయాన్ని గుర్తు చేస్తూ క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వల్లే నాతో కూడా శ్రమను అనుభవించా అంటున్నాడు. ముందేమో తండ్రిలా సంబోధించాడు, కుమారుడిగా తాను పలకరించి ఇప్పుడు పరిచర్యలో నన్ను పోలి నడుచుకోమంటున్నాడు. నన్ను పోలి నడుచుకొని మరి సైన్యములో సైనికుల వల్లే మనము ప్రభు కొరకు పోరాడాలి అంటున్నాడు. అంటే తాను ఏ స్థితిలో ఉన్నప్పటికీ తండ్రిగా సంబోధించడము, మరి ఇక్కడ పరిచారకుడిగా సహకరించడము, తోటి పనివాడిగా తనతో ఉండడాన్ని ఇక్కడ పౌలు గుర్తించాడు. అందుకని అంటున్నాడు, నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుష్యులను అప్పగింపము అన్నాడు. అంటే నీవు పరిచర్యలో, నీ సేవలో క్రీస్తు నందు, క్రీస్తు యొక్క మాటల యందు నీవు నడుచుకుంటూ అనేకులను నడిపించాలి అనే విషయాన్ని తిమోతికి చెప్తూ క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె అంటున్నాడు. అంటే క్రీస్తు యేసు యొక్క సైనికులు అంటే క్రీస్తులో మనము ఎలాంటి పోరాటాన్ని కలిగి ఉండాలో, ఎలాంటి ఉద్దేశాన్ని కలిగి ఉండాలో చెప్తూ మంచి సైనికుని వల్లే నాతో కూడా శ్రమ అనుభవించు అంటున్నాడు. అంటే సైన్యములో సైనికుల వల్లే ఇప్పుడు పౌలు మరి తిమోతి కూడా మరి తోటి పరిచారకులుగా వారు ఉన్నారు. ఆ పరిచర్య దేవుని యొక్క బాధ్యతతో కూడినది. అది సైన్యములో సైనికులు ఎలాగైతే మరి సంరక్షణలో ఉంటారో ఆ విధంగా క్రీస్తు కొరకు వారు సంరక్షకులుగా ఉండాలనే విషయాన్ని పౌలు ఎక్కడ గుర్తు చేశాడు. కాబట్టి సైనికుడు ఎవడనో యుద్ధమునకు పోనప్పుడు తన్ను దండులో చేర్చుకుని వానిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు అన్నాడు. అంటే
తనను సంతోషపెట్ట అంటే ఏంటి? పౌలు తను నడిపిస్తున్నప్పుడు పౌలు కోసం కాదు, ఇక్కడ ఎవరినైతే ముందుగా నీవు తెలుసుకున్నావో ఆ క్రీస్తుని బట్టి నీవు ముందుకు కొనసాగాలి. అంటే ఇక్కడ తన స్థితి ఏంటో పౌలు తన యొక్క స్థితిని ఇక్కడ తిమోతికి చెప్తున్నాడు. అందుకని అంటున్నాడు, సైనికుడు ఎవడను యుద్ధమునకు పోవునప్పుడు అన్నాడు. అంటే ఇప్పుడు ఈ పరిచర్య బాధ్యతలో, సేవా బాధ్యతలో, అపోస్తలత్వంలో వారు ముందుకు వెళ్తున్నప్పుడు తను దండులో చేర్చుకుని వానిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనకూడదు అన్నాడు. అంటే ఏంటి? లోకం వైపు, పాపం వైపు, శరీరం వైపు మరి పనివాడు తాను ఎలాంటి పని నిమిత్తమైతే అక్కడికి వచ్చాడో మంచి పోరాట యోధుడిగా, సైనికునిగా, క్రీస్తు కొరకు మరి జీవించువాడై ఉండాలనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేశాడు. అందుకనే తను దండులో చేర్చుకున్న వానిని సంతోష పెట్టవలనని అన్నాడు. అంటే ఎవరైతే దండులో, ఇప్పుడు పౌలు తిమోతిని దండులో చేర్చుకుంటున్నాడు పరిచర్యలో. కాబట్టి ఇప్పుడు నన్ను నువ్వు సంతోష పెట్టడం కాదు, ఎవరిని సంతోష పెట్టాలి? క్రీస్తుని బట్టి నువ్వు సంతోషం పడాలి, సంతోషాన్ని పెట్టాలి, క్రీస్తు కొరకు నువ్వు పనిచేయాలి. కాబట్టి ఇక్కడ అందుకనే అంటున్నాడు, తన దండులో చేర్చుకున్న వాడిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనకూడదు అన్నాడు. అంటే నువ్వు నన్ను ఆధారం చేసుకోకూడదు. ఏం చేయాలా? మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటం దొరకదు అన్నాడు. క్రీస్తు ప్రభువారు నీకు జీవ కిరీటాన్ని ఇవ్వాలి. క్రీస్తు కొరకు నువ్వు పోరాడాలి, క్రీస్తు కొరకు నువ్వు శ్రమించాలి, క్రీస్తు కొరకు ప్రత్యేకింపబడాలి. అంటే నిన్ను దండులో చేర్చుకున్న పౌలుని బట్టి కాదు, కానీ పౌలు కూడా సైనికుని వలె క్రీస్తు కొరకు శ్రమ పడుతున్నాడు. ఇప్పుడు తిమోతి కూడా క్రీస్తు కొరకు శ్రమ పడాల్సిన బాధ్యత ఉన్నది. అది క్రీస్తుని బట్టి నీవు ఈ యొక్క పోరాటాన్ని చేయాలి అనే విషయాన్ని పౌలు అక్కడ చెప్తున్నాడు. అంటే తను తాను హెచ్చించుకోవడం లేదు, కానీ క్రీస్తుని హెచ్చిస్తూ క్రీస్తు ప్రేమను అక్కడ తిమోతికి పౌలు గుర్తు చేశాడు. అందుకనే మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు అంటాడు. అంటే నీవు మంచి సైనికునిగా పరిచర్యలో నువ్వు ముందుకెళ్ళినప్పుడు ప్రభు ఆయన నీకు ఇవ్వబోతున్న యొక్క జీవ కిరీటం ఏదైతుందో దాని విషయమైన విషయాన్ని తిమోతికి చెప్తూ, పాటుపడిన వ్యవసాయకుడే మొదట పొలములో పాలు పుచ్చుకొనవలసిన వాడు అన్నాడు. అంటే ఈ వ్యవసాయకుడు పాటుపడిన ఎవరైతే కష్టపడతారో ఆ కష్టానికి ప్రతిఫలంగా అతడు దాన్ని పొందుకుంటాడు. కాబట్టి నీవు క్రీస్తు కొరకు శ్రమించినప్పుడు ఆ జీవన సంబంధమైన ఆ యొక్క క్రీస్తు యొక్క శ్రమలో ఆయన నీకు ఇవ్వబోతున్న ఆ యొక్క జీవ కిరీటం ఏదైతే ఉందో అది నీవు పొందుకోవాలి. దాని నిమిత్తం నీ ప్రయాసము పడాలి, దానికోసం నువ్వు పరిచర్య చేయాలి అనే విషయాన్ని చెప్తున్నాడు. కాబట్టి పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములో పాలు పుచ్చుకొనవలసిన వాడు అన్నాడు. కాబట్టి ఆ ప్రథమ ఫలాలు ఎలాగైతే యజమాని పొందుకుంటాడో అలాగా నీవు క్రీస్తునందు మంచి ఫలితాన్ని, ప్రథమ ఫలాన్ని పొందుకుంటూ క్రీస్తు కొరకు ప్రత్యేకపడాలి అంటున్నాడు. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము అని అన్ని విషయంలో యందును ప్రభువునకు వివేకం అనుగ్రహించునుగాక అన్నాడు. కాబట్టి నేను ఈ విషయాలు ఎందుకు చెప్తున్నాను? నువ్వు క్రీస్తులో ఉండాలి, క్రీస్తుతో ఉండాలి, క్రీస్తుతో జీవించాలి, సైనికుని వల్ల ఈ పోరాటంలో ముందుకెళ్ళాలి. నీవు నీ యొక్క పరిచర్య బాధ్యతను నువ్వు ఏ విధంగా అయితే కొనసాగించాలో అని తిమోతికి పౌలు ఇక్కడ గుర్తు చేశాడు. అందుకంటే నేను చెప్పు మాటలు ఆలోచించుకోను అన్నాడు. నేను ఏదైతే నీకు చెప్తున్నానో అవన్నీ కూడా నువ్వేం చేయాలా? ఆలోచన చేయాలి. ఎందుకంటే క్రీస్తునందు కృపచేత బలవంతుడు కొమ్మని పౌలు ఏదైతే తిమోతికి చెప్తున్నావో ఆ బలాన్ని బట్టి, శక్తిని బట్టి నువ్వు ముందుకు కొనసాగాలని చెప్తూ నేను చెప్పు మాటలు ఆలోచించుకోనము అన్ని విషయంలో ఎందును ప్రభువు నీకు వివేకం అనుగ్రహించును అన్నాడు. కాబట్టి నేను కాదు, ప్రభువే నీకు వివేకం, అంటే ఏది చెయ్యాలో ఏది చేయకూడదో, ఏది మంచో ఏది చెడో ప్రభువే నీకు తెలియజేస్తాడు. కాబట్టి ప్రభు చెప్పినట్లుగా, ప్రభు చూపినట్లుగా నీవు పరిచర్యలో సేవలో కొనసాగమని పౌలు ఆనాడు తిమోతికి చెప్తూ, అదే రీతిగా నేడు పరిచర్యలో ఉన్న ప్రతి విశ్వాసికి, సేవకుడికి మరి బాధ్యతనిచ్చిన దేవుడు, ఆ అపోస్తలత్వాన్ని కలిగిన వారు నేడు ఆ అపోస్తలత్వంలో వారు బోధిస్తూ నేడు సర్వాంగంగా, అంటే సర్వసత్యములోనికి, క్రీస్తులోనికి మనమందరము ఆ యొక్క సర్వసత్యంలో ప్రవేశించాలంటే మనమందరమును ఆయన యందు ఏకహృదయం, ఏకాత్మ కలిగి ఉండాలి. ఆనాడు పౌలు తిమోతికే కాదు, నేడు సార్వత్రిక సంఘానికి కూడా
ఈ విషయాలను చెప్తున్నాడు. కాబట్టి మనము క్రీస్తునందును క్రీస్తు మన యందును నియమించాలి. కాబట్టి ఆనాడు తిమోతి ఎలాగైతే క్రీస్తునందు కృపచేత బలవంతుడు కాగలిగాడో, నేడు మనమును క్రీస్తునందు కృపచేత బలవంతులు కావడాలని పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన పౌలు ద్వారా ఈ పత్రిక ద్వారా తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, కృపచేత రక్షింపబడిన నీ బిడలుగా ఆ కృపయందు కొనసాగుటకు నీ సహాయము నాకు మాకు దయచేయండి. నిజమే నాయన, ఆనాడు పౌలు నాయన నీ అందు ఎటువంటి వాడై ఉన్నాడో ఒకప్పుడు నాయన తాను సరి చేసుకొని తన బ్రతుకు మార్చుకుని నీ కొరకు నాయన మరి సైనికుడి వల్ల పనిచేస్తున్నాడు. నేడు తిమోతికి తను అనేకమైన విషయాలను చెప్పి, అయ్యా ప్రభువా, నిన్ను బట్టి, నీ చిత్తాన్ని బట్టి, నీ ఉద్దేశాలను బట్టి జీవించువాడుగా, మరి పోరాడువారుగా, సైనికుడి వలె నీవు పరిచర్యలో కొనసాగాలని నాన్న పౌలు తిమోతికి తెలియజేస్తున్నాడు. కాబట్టి నాయన, ఈ పత్రిక ద్వారా మేము నీ పరిచర్యలో మంచి పరిచారకులుగా, సైనికులుగా నీ సేవలో ముందుకు కొనసాగుతూ ఆత్మల పట్ల భారము కలిగి అనేకులను రక్షణలోనికి నడిపించగలందులకు, మరణములో నుండి జీవములోనికి తీసుకెళ్ళగలిగిన నీ కృపను బట్టి వందనాలు. నిజమైన ఆయన, నీ వాక్యం చేత, నీ ఆత్మ చేత నింపబడి నడిపింపబడి నీ అందు జీవించుటకు అట్టి కృప మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నారు. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహదినాల కొడుకుల కుటుంబాలను ప్రత్యేకపరచండి. మేడదిన పరిచర్యలో, సేవలో నీ సన్నిధి మా అందరిపై మెండుగా కుమరింపజేసి మీరు ఆఖరికే మమ్మల్ని సిద్ధపరచమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని యేసున్నత నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానదనాన్ని మాకు దయచేయము, మరల ప్రార్థన చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం ఆ ప్రార్థన క్షమించము. శోధనలో తేకాల్సి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మ సహాయము సదా తోడయండి సంరక్షించును గాక. ఆమేన్.